ప్రార్థన మొదలు పెడదాం. నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురపాదపద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారమీశం వివిధ ఔషధీనా. లాస్ట్ క్లాస్ లో మనం క్యాన్సర్ గురించి చెప్పుకోవడం జరిగింది. అదే రకంగా వివిధ రకాలైనటువంటి స్వెల్లింగ్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఈ రోజు క్లాస్ లో ఏంటంటే కొంచెం మనకి మనలో ఒక ప్రాక్టికల్ సెక్షన్ అనేది తీసుకోలేదు కాబట్టి ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ట్రీట్మెంట్స్ మనకి ఏ విధంగా చేసుకోవాలి అని కూడా చూపిస్తానని చెప్పాను. సో దానిలో భాగంగా ఈ రోజు చెప్పుకోబోయేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే తల భాగంలో ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియాలకి అదేవిధంగా బ్రెయిన్ కి వీటన్నిటికీ కూడాను ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చిన్న చిన్న హెడేక్ సమస్యల దగ్గర నుంచి పెద్ద పెద్ద పక్షవాతాల వరకు కూడాను ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అదేవిధంగా కాస్మెటిక్ గా ఎవరన్నా కూడాను వాళ్ళ యొక్క హెయిర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, తర్వాత ఫాలింగ్ ఆఫ్ హెయిర్, సోరియాసిస్, ఇట్లా రకరకాలైనటువంటి స్కాల్ప్ ఇండ్యూస్డ్ స్కిన్ ప్రాబ్లమ్స్ లోను ఫేస్ లో రిపీటెడ్ గా వచ్చేటువంటి మంగు మచ్చలు అవి తగ్గడానికి, తర్వాత రిపీటెడ్ గా వచ్చేటువంటి సైనస్ సమస్య, మనకి సైనస్ అని గాలి గదులు ఉంటాయి, వాటి లోపల ప్లమ్ వెళ్ళి చేరటం వల్ల ఇన్ఫెక్ట్ అవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ని సైనసైటిస్ అని చెప్పి అంటాం. సో అటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి, తర్వాత విపరీతమైనటువంటి తలనొప్పి అనేది మనకి వస్తూ ఉంటుంది. ఈ తలనొప్పిలో రకాలు ఉన్నాయి. మైగ్రేన్ హెడేక్ అని, అదే వాస్కులర్ హెడేక్ అని, టెన్షన్ హెడేక్ అని. మనం లాస్ట్ మంత్ క్లాసెస్ లో చాలా రకాలైనటువంటి తలనొప్పుల గురించి శిరస్సుల అనేటువంటి టాపిక్ చెప్పుకోవడం జరిగింది. సో ఆ విధంగా వచ్చేటువంటి తలనొప్పులు, తర్వాత ఓరల్ హెల్త్ బాగుండడానికి, డెంటల్ హెల్త్ బాగుండడానికి, కంటి చూపు పెరగడానికి, రెటినోపతి అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది, డయాబెటిక్ రెటినోపతి అని, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని, రెటినైటిస్ పిగ్మెంటోజా అని, ఈ విధంగా రెటినాకి సంబంధించిన సమస్యల్ని ట్రీట్ చేయడానికి, ఇలా చెప్పుకుంటూ పోతే మెడ పై భాగంలో ఉండేటువంటి ఈ యొక్క హెడ్ అని ఏదైతే మనం అంటున్నామో హెడ్ కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కి ఈ యొక్క నస్యకర్మ అనేది ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇది ఎలాంటిదంటే హెడ్ మొత్తాన్ని నరిష్ చేయాలన్నా, హెడ్ మొత్తాన్ని ఒకసారి రీసైకిల్ అంటాం కదా, అంటే మనం యాంటీవైరస్ రన్ చేసి మన ఫోన్ లో ఉన్నటువంటి ట్రాష్ ఫైల్స్ వీటన్నిటిని కూడా రిమూవ్ చేయాలనుకుంటాం, క్లీనప్ ప్రాసెస్ చేస్తూ ఉంటాం కదా ఫాస్ట్ రన్నింగ్ కోసం. అదే విధంగా మన యొక్క బ్రెయిన్, మన ఇంటెలిజెన్స్, అదే విధంగా కంటికి, ముక్కుకి, చెవుకి, తర్వాత నోటికి, రసానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవడానికి కొంతమందికి నరాల సమస్యలు వస్తూ ఉంటాయి. కన్ను రెప్ప ఇలా వాలిపోయి ఉంటుంది, దాన్ని డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్ అని చెప్పి అంటాము. అదేవిధంగా కన్ను రెప్ప మూతపడకుండా ఉంటుంది, అది లాస్ ఆఫ్ టెన్షన్ అని చెప్పి మనం మజిల్ కి సంబంధించినటువంటి ఒక డిఫెక్ట్ కింద మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత లాస్ ఆఫ్ స్మెల్ అంటాము, ఎనాస్పియా అని చెప్తాము. లాస్ ఆఫ్ టేస్ట్ అంటాము, ఎగూషియా అని చెప్పి అంటాము. సో ఈ విధంగా ఉండేటువంటి సెన్సరీ ఆర్గాన్ డిఫెక్ట్స్ ని పర్ఫెక్ట్ చేసుకోవడానికి, అంటే వాటి యొక్క నేచురల్ క్యాపబిలిటీలోకి తీసుకురావటానికి మనకున్నటువంటి అద్భుతమైనటువంటి మార్గాల్లో ఒకటి ఈ నస్యకర్మ. ఈ నస్యకర్మ అనేది అటు నార్మల్ పర్సన్ దగ్గర నుంచి హై క్లాస్ పర్సన్ వరకు ఎవరైనా కూడాను ఈక్వల్ గా దీని యొక్క రిజల్ట్స్ ని అనుభవించడానికి కానీ, చేయించుకోవడానికి కానీ, చేసుకోవడానికి కానీ చాలా ఎకనామికల్ ఫ్రెండ్లీగా ఉండటం అనేది దీని యొక్క గొప్పతనం. సో మనం చూసినట్లయితే పంచకర్మలు అనగానే అబ్బో అది కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, హై క్లాస్ పీపులే చేయించుకుంటారు, లో క్లాస్ వాళ్ళకి మనం పర్ డే ఇన్ని వేలల్లో ఖర్చు పెట్టేయాలి, మన వల్ల అవుతుందో అవదో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో అటువంటి ఆలోచనలకి తావు లేకుండా చాలా సింపుల్ గా మన ఇంట్లోనే ఎవరికి వాళ్ళుగా చేసుకునే విధానంలో ఈ నస్యకర్మ ఉండటం అనేది దీని యొక్క మరొక మెరిట్. అంటే ట్రీట్మెంట్ అనేది మనకి బర్డెన్ అవ్వకూడదు. ట్రీట్మెంట్ తీసుకోవడానికి మనం ఇంకొంచెం కష్టపడి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి కాకుండా
ట్రీట్మెంట్ అనేది చాలా వెసులుబాటుతోనూ అందుబాటులోను ఇంటి దగ్గర ఉన్నటువంటి ఉపకరణాలు యూజ్ చేసుకుని ఎవరి అసిస్టెన్స్ లేకుండా లేదంటే ఎవరి సూపర్విజన్ లేకుండా చేసుకోగలిగినవి చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అసలు మెడిసిన్ అనేదే ఆ విధంగా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధానంలో ఉండాలి. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరూ అనుసరించే యోగ్యంగా ఉండేట్టు ఉండాలి. అంటే అది మనం చేయలేమేమో, కష్టపడాల్సి వస్తుందేమో అనేట్టు ఉండకూడదు. సో ఇన్ని మెరిట్ లక్షణాలు ఉన్నటువంటి ఒక గొప్ప ట్రీట్మెంట్ ఈ నస్యకర్మ అనేది. ఈ నస్యకర్మ అనే దానికి సాంస్క్రిట్ కొటేషన్ ఏంటంటే నాసాహి శిరసోద్వారం, ఇదొక్కటే అన్నమాట. అదే సత్యం వద ధర్మం చర అని చెప్తూ ఉంటారు కదా, అలాగా ఈ నాసాహి శిరసోద్వారం ఇదొక్క లైన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత గొప్ప లైన్ అంటే, ఎలా అయితే మనం మొక్కకి నీళ్లు పోయాలంటే దాని యొక్క రూట్స్ దగ్గర పోస్తామో, అదే విధంగా ఈ శిరస్సులో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని తగ్గించాలన్నా, శిరస్సులో ఉండేటువంటి ఆర్గాన్స్ యొక్క స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయాలన్నా మనం నస్యకర్మ ద్వారా మాత్రమే చేయగలుగుతాము. ఇంకే ట్రీట్మెంట్స్ అయినా, ఇప్పుడు మనకి శిరోభ్యంగం అని, శిరకి టోపీ పెట్టేసి శిరోవస్తి అని, తర్వాత శిరోధార అని చెప్పి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడాను ఒక లిమిటేషన్ వరకు మాత్రమే ఎఫెక్టివ్ ఇవ్వగలవు. వెరాజ్ నస్యకర్మ మాత్రం 100% రిజల్ట్స్ ని, మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ ని చాలా తక్కువ వ్యవధిలో చాలా త్వరగా ఇవ్వగలిగినటువంటి ట్రీట్మెంట్ ఈ నస్యకర్మ అనేది. ఇది ఎవరెవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు. దీనికి కాంట్రా ఇండికేషన్స్ అనేవి చాలా తక్కువే ఉన్నాయండి. ఎవరికన్నా గాన ఈ నస్యకర్మ చేసుకోవడం వల్ల కాస్త బ్రీతింగ్ ప్రాబ్లం అవుతున్నా, లేదు అంటే గనక నస్యకర్మకి ఎవర్షన్ వస్తున్నా వాళ్ళ వరకు మాత్రమే చేసుకోకూడదు. రెండోది ఏంటంటే ఈ నస్యకర్మలో వాడేటువంటి ఆయిల్స్ పడకపోవడం. కొంతమందికి సల్ఫర్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. అప్పుడు మనం ఈ నస్యకర్మలో వాడేటువంటి ఆయిల్లో గనక ఎక్కడన్నా మనకి ఆవ నూనె కానీ ఇట్లాంటివి కలిసినప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ రావచ్చు. సో ఇటువంటి జనరల్ కాంట్రా ఇండికేషన్స్ తప్ప ఈ నస్యకర్మ అనేది మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోదగింది. ఈవెన్ నేను మీకు నిన్న హెర్బల్ టూర్ లో ఒక మొక్క గురించి చెప్పడం జరిగింది. ఆ మొక్కలో కూడాను నేను చెప్పటం మీకు ముక్కు ద్వారా కూడా దాన్ని ప్రయోగిస్తారని చెప్పడం జరిగింది. ఆ ముక్కు ద్వారా ప్రయోగించేటువంటి విధానము మనం ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా చేయటం ఈ నస్యకర్మ కిందే వస్తుంది. సో నస్యకర్మ అనేది కేవలం ఇలాగే చేయాలి, ఇలా చేయకూడదని లేకుండా కొన్ని లిమిటేషన్స్ తోను, కొన్ని ఎక్స్ట్రాడినరీ అప్లికేషన్స్ తో కూడుకున్నటువంటి ఒక క్యాస్కేడ్ అన్నమాట. అంటే ఒక బొకేలో డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో, అదే విధంగా ఈ నస్యకర్మని పాటించాల్సినటువంటి విధానము, అదే విధంగా ప్రయోగించాల్సినటువంటి వస్తువులు కూడాను టైం టు టైం, పేషెంట్ టు పేషెంట్, ఏజ్ గ్రూప్ ని బట్టి, ప్రాబ్లం యొక్క ఇంటెన్సిటీని బట్టి మారిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఈ నస్యకర్మ అనే దాని గురించి మనం ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్ తీసుకున్న తర్వాత ప్రధానంగా దీని యొక్క ఉపయోగాల గురించి కూడా ఒక్కసారి చెప్పుకున్నాక ప్రాక్టికల్ దానిలోకి వెళ్దాం. నస్యకర్మ అనేది ప్రధానంగా మనం ముక్కు ద్వారా వేసేటువంటి మెడిసిన్ అయినప్పటికీ కేవలం ముక్కు, దాని సంబంధితమైనటువంటి సైనస్లకే కాకుండా దీని లోపలికి వెళ్ళేటువంటి టెక్నిక్ ఏంటి అంటే లిపిడ్ మీడియం ఒక్కటి మాత్రమే మన యొక్క బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని చెప్పుకుంటుందండి. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్, బిబిబి అంటారు. ఈ ట్రిపుల్ బిని దాటగలిగినటువంటి ఏకైక మీడియం లిపిడ్ మీడియం. ఈ లిపిడ్ మీడియం వల్ల ఉండటం వల్ల, ఈ లిపిడ్ మీడియం అనేది మనకి శరీరంలో ఉండేటువంటి న్యూరలాజికల్ సిస్టమ్ ఏదైతే ఉందో, నర్వస్ సిస్టానికి మూలమైనటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో, ఆ బ్రెయిన్ యొక్క సెల్స్ అనేవి ఇక్కడ ముక్కు దగ్గర ఉండేటువంటి క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అని చెప్పి ఉంటుందండి. ఆ క్రిబ్రిఫార్మ్ ప్లేట్ దగ్గర ఎలా అయితే మనకి బియ్యము, రవ్వ జల్లించుకునే జల్లెడ ఉంటుందో ఆ విధంగా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దానిలోకి మనం వేళ్ళు కనుక ఒక హోల్లోంచి ఇట్లా బయటికి పెడితే ఏ విధంగా ఉంటాయి, ఆ విధంగా నెర్వ్స్ అన్ని కూడాను ఆ చిన్న చిన్న హోల్స్ దగ్గరికి వచ్చి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే నస్యకర్మ మెడిసిన్ వేస్తామో ఈ రూట్స్ దగ్గరికి వెళ్ళిపోయి అది లోపలికి అబ్జర్వ్ అవటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్ టువర్డ్స్ నస్యకర్మ అనేది మనకి ఎవిడెన్స్ బేస్డ్ గా మనకు కనబడుతూ ఉంది. సో ఆ విధంగా మనం తీసుకునేటువంటి నస్యకర్మ వల్ల ఇది
నిదానంగా దాని మెడిసినల్ వాల్యూస్ ని బట్టి, దానిలో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ని బట్టి దాని టార్గెటెడ్ యాక్షన్ ఉంటుంది. సపోజ్ మనం జాండీస్ తగ్గడానికి వేసామనుకోండి, ద్రోణపుష్పి స్వరసం అని చెప్పి అంటారు. ఆ ద్రోణపుష్పి స్వరసంతో ముక్కులో వేయచ్చు, కంటి దగ్గర అంజనంలా పెట్టచ్చు. ముఖ్యంగా దాని యొక్క యాక్షన్ ఏంటంటే మ్యూకస్ లేయర్ దగ్గర దాని అబ్జార్ప్షన్ జరిగినప్పుడు సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి అది వెళ్ళి జాండీస్ కలిగించేటువంటి ఆర్గానిజమ్స్ కానీ జాండీస్ కారకాలని కానీ న్యూట్రలైజ్ చేయడం అనేది దాని మోడ్ ఆఫ్ యాక్షన్. సో అదే విధంగా మనకి తలనొప్పికి సంబంధించినటువంటి ఉండేటువంటి క్రిములు కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి, సైనస్ లో ఉండేటువంటి బ్యాక్టీరియల్ లోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఇదే ప్రాసెస్ లో ఈ ఆయిల్ మీడియం ద్వారా వెళ్ళటం వల్ల ఆ మెడిసిన్స్ అన్ని కూడా టార్గెటెడ్ యాక్షన్ చేసి ఈ నస్యకర్మ ద్వారా మనకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడాను 1 by 1 రెక్టిఫై అనేది అవుతూ ఉంటాయి. సో దీన్ని ప్రధానంగా మనం డైలీ బేసిస్ లో చేసుకునే విధానంలో 2 డ్రాప్స్ అనేవి చెప్పబడ్డాయి. అలా కాకుండా నస్యకర్మ డాక్టర్ చేస్తే గనక ఈ 2 డ్రాప్స్, 4 డ్రాప్స్, 6 డ్రాప్స్, 8 డ్రాప్స్, 10 డ్రాప్స్ అలా పెంచుకుంటూ వెళ్ళి మళ్ళా 10 నుంచి రివర్స్ క్యాలిక్యులేషన్ 8, 6, 4 ఆ విధంగా డౌన్ చేసుకుంటూ వస్తాం. సో విధంగా చేసేటువంటి ప్రొసీజర్ ని పంచకర్మ ట్రీట్మెంట్స్ లో నస్యకర్మ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసేటువంటిది ఏంటంటే ప్రధానంగా రెగ్యులర్ బేసిస్ లో చేసుకోదగింది. ఈ రెగ్యులర్ బేసిస్ లో ఎందుకు చేసుకోవాలి అనే క్వశ్చన్ మీకు రావచ్చు. రెగ్యులర్ బేసిస్ లో ఎందుకు చేసుకోవాలి అంటే ఈ నస్యకర్మ వల్ల ప్రధానమైనటువంటి దోషం ఏది రెక్టిఫై అవుతోంది అంటే కఫాన్ని కంట్రోల్ చేస్తుంది. మనకు ఉండేటువంటి నోస్ ఏదైతే ఉందో ఆ నోస్ ద్వారానే మనకి ప్రాణశక్తి అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది, ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. సో ఆక్సిజన్ అనేది ఇన్పుట్ ఎంత బాగుంటే మన యొక్క గ్రోత్ కానివ్వండి, మన యొక్క మెంటల్ స్టేటస్ కానివ్వండి, మన యొక్క స్టెబిలిటీ కానివ్వండి, ఇమ్యూనిటీ పవర్ కానివ్వండి, మన బాడీలో రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎప్పుడైతే నోస్ బ్లాక్ అయిందో, జలుబు చేసిందో, మనం అందుకే బాగా లేజీగా అయిపోతాం. మనం ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు, ఒళ్ళంతా కూడా నొప్పులు వచ్చినట్టు ఉంటుంది. సో ఆ విధంగా మనకి రెస్ట్లెస్ గా ఫీల్ అవుతూ ఉంటాము, స్ట్రెయిన్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. సో ఆ విధంగా ఉండేటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా డైలీ ఉంటే మనం పురోగభివృద్ధి చెందలేము. కాబట్టి ఆ యొక్క పురోగభివృద్ధి చెందడానికి ఈ యొక్క నస్యకర్మ అనేది డైలీ బేసిస్ లో కనుక మనం చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అదే విధంగా మన యొక్క కళ్ళు, ముక్కు, చెవులు ఈ ఇంద్రియాలకు పటుత్వం అనేది పెరుగుతుంది. జుట్టు అనేది వెంటనే రాలిపోకుండా ఉంటుంది, తొందరగా గ్రే అవ్వకుండా ఉంటుంది. ఓ బాగా కుదుళ్ళన్నీ కూడా బాగా గట్టిపడటము, ఊడిపోకుండా ఉండడం వల్ల మంచి ఒత్తైన జుట్టుతోను, ఫేస్ లో మంచి కళతోను మనం ఉండటానికి ఈ నస్యకర్మ అనేది డైలీ బేసిస్ లో చేసుకోవడంగా మనకు తెలుస్తోంది. సో ఈ విధంగా మనం ఈ నస్యకర్మని కనుక డైలీ బేసిస్ లో ఆచరించినట్లయితే ఫేస్ లో కానీ, ఇంద్రియాలకు సంబంధించి కానీ డిసీజెస్ అనేవి మనని దరి చేరము. ఒకవేళ బయట ఏదన్నా ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నా కూడాను మనకు వచ్చినటువంటి జలుబు అనేది 10 రోజులు నిడివిలో చాలా తక్కువ వ్యవధిలోనే మనకి రెసిస్టెన్స్ పవర్ ఉండడం వల్ల తగ్గిపోవడము, మనకి ఫర్దర్ గా అది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ వైపు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ నుంచి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ వైపు ప్రసరించకుండా ఆ యొక్క వ్యాధి అనేది కంట్రోల్ అయిపోవడము, టాన్సిలైటిస్ లాంటి సమస్యలు, పాలిప్స్, నాసల్ పాలిప్స్, ఎడినాయిడ్స్ లాంటి సమస్యలు అనేవి కంట్రోల్ కి తెచ్చుకోవడానికి ఈ యొక్క నస్యకర్మ ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ నస్యకర్మ అకార్డింగ్ టు ఆయుర్వేద. మనం ఈ ఆయుర్వేదిక్ యొక్క అద్భుతంలో ఇదిగో ఒక నస్యకర్మని కూడాను మనం ఒక భాగంగా తీసుకోవచ్చు. ఒక్కసారి ఆ నస్యకర్మ చేసుకోవాల్సినటువంటి విధానం మీతో చెప్తాను, ఒక్కసారి గమనించండి. ప్రధానంగా మనం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని బ్రష్ అవన్నీ చేసేసుకున్న తర్వాత స్నానానికి నస్యకర్మకి ఒక అరగంట గ్యాప్ పట్టి పెట్టుకుని ముందుగా నస్యకర్మను ఆచరించాలి. ఈ నస్యకర్మను చేసుకునేటప్పుడు మనం ఎంటీ స్టమక్ తో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి రీజన్ ఏంటంటే నస్యము అనేది ముక్కు ద్వారా వేసినప్పటికీ నాసోఫారింగ్స్ నుంచి ఓరోఫారింగ్స్ అంటే ముక్కు వెనక భాగం గుండా ఎలా అయితే గాలి లోపలికి ప్రసరిస్తూ ఉంటుందో లంగ్స్ కి, అదే విధానంలో ఈ యొక్క నస్యంలో వేసినటువంటి ఈ యొక్క ఆయిల్ కూడాను మనకి గొంతులోకి దిగటం,
ఆ విధంగా గొంతులో ఒక రకమైనటువంటి ఫీల్ రావటం అనేది మనం చూడొచ్చు. సో ఆ మెడిసిన్ ఫీలింగ్ వల్ల మనకి కొంత ఇరిటేషన్ అనేది కలుగుతుంది తాత్కాలికంగా. అదే విధంగా ఆ స్మెల్ వల్ల మనకి కొంచెం రిగర్జిటేట్ అయ్యి వామిటింగ్ సెన్సేషన్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని ఏంటంటే బెటర్ డోంట్ డూ దిస్ నస్యకర్మ ఆఫ్టర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. దీన్ని ఎంటీ స్టమక్ మీద మాత్రమే చేసుకోదగిన ట్రీట్మెంట్ గా మనకి కనబడుతోంది. తర్వాత రెడీ అయిపోయిన తర్వాత మనకి నస్యకర్మ చేసుకోవాల్సినటువంటి విధానంలో ప్రధానంగా మనకు కావాల్సిన ద్రవ్యాలు రెండు. ఒకటి నస్యానికి ఉపయోగించాల్సినటువంటి తైలము, రెండు నస్యానికి ముందుగా చేసుకునేటువంటి పూర్వకర్మ కింద స్నేహ స్వేదాలు చేయబడతాయి. ఈ స్నేహ స్వేదాలు అనేవి ఆయుర్వేదిక్ లో చెప్పబడినటువంటి మరొక గొప్ప ట్రీట్మెంట్స్. నిత్యము కూడా మనం ఆయిల్ మసాజ్ చేసుకుని వేడి నీళ్ళ స్నానం చేస్తే అది ఒక రకమైనటువంటి స్నేహ స్వేదం కింద వస్తుంది. అదే విధంగా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ముందు కూడాను పంచకర్మల్లో ఈ స్నేహ స్వేదాలని పూర్వకర్మల కింద చెప్తూ ఉంటారు. పూర్వకర్మ అంటే ఏంటంటే ప్రధాన కర్మ కంటే ముందు చేసేటువంటి ట్రీట్మెంట్ కాబట్టి దీన్ని పూర్వకర్మ కింద చెప్పడం జరిగింది. సో ప్రధానంగా మనం ఈ పూర్వకర్మల్లో మొదటిదైనటువంటి ఆయిల్ మసాజ్ చేసుకునేటువంటి విధానం ఎలాగో చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇది కొంత ఆయిల్ డ్రాప్స్ అనేవి ఈ విధంగా తీసుకుంటున్నాను. సో దీన్ని మామూలుగా హ్యాండ్స్ లోపల ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మనకి ఫేస్ లో ప్రధానంగా పెద్దగా ఉండేటువంటి ప్లేసెస్ మొత్తము రెండు వస్తాయండి. ఒకటి ఈ చీక్స్ ప్లేస్. సో దీన్ని ఈ విధంగా మనం చేయడం వల్ల ఈ ముక్కు పక్కగా ఉండేటువంటి మెయిన్ గా మ్యాక్సిలరీ సైనస్లు అని చెప్పి ఉంటాయండి. ఈ మ్యాక్సిలరీ సైనస్ల దగ్గర మనకి మసాజ్ అనేది అవుతూ ఉంటుంది. ఇలా రౌండ్ గా అప్లై చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా కొంచెం డ్రాప్స్ తీసుకోవడం, మళ్ళా స్ప్రెడ్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చే సైనస్లు ఫ్రాంటల్ సైనస్లు. వాటికి ఎలా అయితే శివుడి విభూతి రేఖలు రాసుకుంటామో ఆ విధంగా మనం బిట్ ఆఫ్ ద హెడ్, ఫోర్ హెడ్ ని తీసుకుని ఈ విధంగా ఐబ్రోస్ పై భాగం నుంచి ఈ విధంగా అప్లై చేసుకోవచ్చండి. ఇది నేను చేసే ప్రొసీజర్ ఏంటంటే మీకు మీరుగా ఇంట్లో చేసుకునే విధానాన్ని నేను చూపిస్తున్నాను. మామూలుగా డాక్టర్ ఆర్ థెరపిస్ట్ ఎవరైతే మీకు చేస్తారో వాళ్ళు చేసే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి విధానం. ఈ విధంగా మనం స్ట్రోక్స్ అనేవి ఇస్తాం. ఇక నెక్స్ట్ వచ్చేసి సెన్సిటివ్ పార్ట్స్ ఆఫ్ ద హెడ్, ఐబ్రోస్ అండ్ ఐలిడ్స్. వీటి దగ్గర మన యొక్క ఉంగరం వేలు, మధ్య వేలు ఈ రెండింటినీ కూడా ఈ విధంగా ఇన్నర్ క్యాంథస్ నుంచి అవుటర్ క్యాంథస్ వైపు మళ్ళిస్తూ మనం మసాజ్ చేస్తాం. ఇక్కడ మనకి సైనస్ లో పెద్దవైనటువంటి రెండు కవర్ అయిన తర్వాత ఇథమాయిడ్ అండ్ జైగోమాటిక్ సైనస్లు అని చెప్పి ఈ మధ్య భాగంలో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి మసాజ్ కూడా ఈ పార్ట్ ద్వారా కవర్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం కంటి భాగంలో మసాజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఓరల్ క్యావిటీకి సంబంధించినటువంటి నోస్ కింద భాగంలో ఉండేటువంటి లిప్స్. మనం నోస్ కి సంబంధించినటువంటి మసాజ్ అనేది ఈ విధంగా చేసుకుంటాం. పైనుంచి కిందకి టిప్ ఆఫ్ ద నోస్ వరకు ఇలాగా చూపుడు వేలు, మధ్య వేలు పెట్టి మనం స్ట్రోక్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి ముక్కు కింద భాగము, అదే విధంగా చిన్ భాగం, మనకి గడ్డం ఉండేటువంటి భాగం, ఈ లిప్స్ పై భాగము, కింద భాగం ఈ విధంగా మనం ఎలా అయితే ఫోర్ హెడ్ లో చేసామో ఆ విధంగా మధ్యలోంచి చివరికి స్ట్రోక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగిలిపోయిన భాగాలు ఏంటంటే ఈ టెంపోరల్ ప్లేస్ రెండు కూడాను. వీటికి కూడా మళ్ళీ ఒకసారి తీసుకుని టెంపోరల్స్ రెండు కూడా చెవులు అవి కవర్ అయ్యే విధంగా, అదే విధంగా లేటరల్ సైడ్ మనకి ఈ చెవుల కింద భాగం దవడని ఈ విధంగా పట్టుకుని కింద నుంచి ట్రాక్ చేస్తూ
గడ్డం వరకు వచ్చే విధంగా ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. సో మీరు గమనించారు కదా అభ్యంగంలో స్టెప్స్. ఫస్ట్ చీక్స్ దగ్గర, నెక్స్ట్ ఫోర్ హెడ్, నెక్స్ట్ ఐబ్రోస్ అండ్ ఐలిడ్స్, నెక్స్ట్ నోస్ ఈ విధంగా కానీ చూపుడు వేలు మధ్య వేలు పెట్టి కానీ, తర్వాత లిప్స్, తర్వాత టెంపోరల్స్ అండ్ చిన్. ఈ విధంగా మనం అప్లై అనేది చేసుకుంటాము. అప్లై చేసేసుకున్న తర్వాత మనం స్టీమ్ అనేది పెట్టుకుంటాం. స్టీమ్ అనేది మనకి స్టీమ్ మిషన్ అనేది ఉంటుంది. దాని దగ్గర ఈ విధంగా మనం హెడ్ ని పెట్టేసి వస్తున్నటువంటి స్టీమ్ ని ముక్కు ద్వారా తీసుకోవాలి. నోటి ద్వారా ఈ విధంగా ఉచ్ఛ్వాస అనేది ముక్కు ద్వారా, నోటి ద్వారా నిశ్వాస అనేది జరగాలి. గాలి తీసుకోవడము, గాలి వదలడం. ఈ విధంగా మనం ఎంతసేపు చేయాలంటే మనకి సుమారుగా ఈ విధంగా మన మొహం అంతా కూడాను చెమట పట్టినట్టు అయ్యే విధంగా, ఫేస్ అంతా కూడా మనకి ఇలా డ్యూ డ్రాప్స్ లాగా చెమట పట్టే విధంగా మనం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఫ్లాట్ గా ఉన్నటువంటి మంచం మీద కానీ టేబుల్ మీద కానీ పడుకోవాలి. బెడ్ మీద కానీ టేబుల్ మీద కానీ తల కింద ఎత్తు పెట్టుకుని కానీ, లేదంటే తలని ఈ విధంగా పైకి రొటేట్ చేసి మన ముక్కు అనేది రూఫ్ కి 90 డిగ్రీస్ లో తిరిగి ఉంటుంది. మన కళ్ళు ఎదురుకుండా ఉన్న వాల్ ని చూస్తా ఉంటాయి. ఆ విధంగా ఉంచుకుని ముక్కు లోపల డ్రాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాప్ ని ఇన్స్టాల్ చేసుకోగానే అది దీర్ఘంగా లోపలికి పేలవాలి. ఎటువైపు అయితే వేసామో అటువైపు మళ్ళా క్లోజ్ చేసుకోవాలి ఫింగర్ తో. రెండో వైపు వేసుకోవాలి. రెండో వైపు కూడా వేసుకున్న తర్వాత దీర్ఘంగా పీల్చి రెండు ముక్కులు మళ్ళా ఒకసారి అని వెంటనే మనం లేవాలి. ఈ విధంగా లేవటం దేనికి అంటే మన ముక్కు లోపల వేసుకున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో చాలా తీక్ష్ణమైనటువంటి నేచర్ ని కలిగి ఉంటుంది. అది ఈవెన్ ఆయిల్ డ్రాప్ ఆర్ వాటర్ డ్రాప్ ఎనీ బేస్. మనం ముఖ్యంగా ఆయిల్ ని వాడటం జరుగుతుంది. కొన్ని రేర్ కేసెస్ లో మనకి ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటి కండిషన్స్ లో మనం డిస్టిల్ వాటర్ తో, శుద్ధ జలంతో కనుక రెగ్యులర్ గా నస్యం చేసుకుంటే ఫ్రోజన్ షోల్డర్ సమస్య అనేది కొంతవరకు ఉపశమిస్తుందని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనం డిస్టిల్ వాటర్ ఆర్ ఆయిల్ ని మనం నస్యం ద్వారా తీసుకున్న తర్వాత ఈ ఫేస్ లో ముక్కు భాగంలో ప్రధానంగా, తర్వాత సైనస్ దగ్గర ఏవైతే ప్లేసులు మనం మసాజ్ చేస్తున్నామో ఆ ప్లేసులు అన్ని కూడాను మళ్ళొక్కసారి మసాజ్ చేసుకోవాలి. సో దట్ మనం ముక్కు ద్వారా వేసినటువంటి మెడిసిన్ అనేది ఫేస్ లో ఉన్నటువంటి సైనస్లకి, సరౌండింగ్ ఏరియాస్ అన్నిటికీ కూడా మళ్ళా ఒక రీమసాజ్ చేయడం ద్వారా వాటిల్లోకి ఆవిరి పట్టి ఉండడం వల్ల మన యొక్క బ్లడ్ వెజల్స్ అన్ని కూడా ఓపెన్ అయి ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ పూల్ అనేది మంచిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వెంటనే మనకి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా నస్యం అనేది చేసుకున్న తర్వాత ఫేస్ మసాజ్ అనేది చేసుకుంటూ నిదానంగా శ్వాసని లోపలికి పీలుస్తూ బయటికి వదులుతూ ఉండాలి. ఈ విధంగా 1 or 2 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళా అగైన్ మనం ఒక స్టీమ్ దగ్గర తీసుకుని ఫేస్ ని ఈ విధంగా ఉంచి లోపలికి స్టీమ్ ని ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేయాలి. ఈ విధంగా మనం ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేయడం ద్వారా ముక్కు ద్వారా నోటి ద్వారా మన ప్రొసీజర్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మనం అగైన్ మళ్ళా 5 to 10 minutes రెస్టింగ్ పొజిషన్ లో, శవాసనం ఎలా అయితే వేస్తామో ఆ విధంగా రెస్టింగ్ పొజిషన్ లో ఈ విధంగా స్టిల్ గా ఉండిపోవాలి. నార్మల్ గా హెడ్ అనేది ఏ విధంగా ఉంచుతాం పడుకున్నప్పుడు ఆ విధంగా ఉంచేసి బ్రీత్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. మన బ్రీత్ అనేది ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉండాలి. ఈ విధంగా కనుక మీరు చేస్తున్నట్లయితే
మీ యొక్క రెస్పిరేటరీ ట్రీలో ప్రధానంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ లో ఉన్నటువంటి ప్లమ్ అంతా కూడాను ఈ ఆయిల్ యొక్క మెడికేటెడ్ వాల్యూస్ వల్ల, ఆయిల్ యొక్క పొటెన్సీ వల్ల అదంతా కూడాను మెల్ట్ అయిపోయి ఆయిల్ రెసిడ్యూతో మన యొక్క థ్రోట్ లోకి, గొంతులోకి రావటం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి వాటిని స్పిట్ చేసేయాలి, ఉమ్మేసేయాలి. తరువాత మన యొక్క ప్రొసీజర్ ఆఖరి అంకం ఏంటంటే, ఒక్కసారి కొంచెం చిన్న గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఆ గోరువెచ్చని నీళ్లతో థ్రోట్ లో ఆడాడాడా అని పుక్కిలు పట్టాలి. అదే విధంగా నోటి దగ్గర కూడాను ఈ విధంగా పుక్కిలు పట్టాలి. ఈ పుక్కిడి పట్టినప్పుడు మనకి ఈ బుగ్గలు అవి నొప్పి వచ్చే విధానంలో ఎలా అయితే చెప్పుకున్నామో అదే విధానంలో కనుక ఇది మనం పుక్కిలు పట్టినట్లయితే ఓరల్ క్యావిటీ, అదే విధంగా థ్రోట్ లోపల ఏదైతే ఇరిటేషన్ అనేది ఉంటుందో దానికి ఇది యాంటీడోట్ గా పనిచేస్తుంది. అంటే ఆ ఇరిటేషన్, ఆయిల్నెస్, అన్ఈజీగా ఉండటం అవన్నీ కూడాను డిసప్పేర్ అయిపోయి మనకి 100% ఈ యొక్క నస్యకర్మ వల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ అన్ని కూడాను పర్ఫెక్ట్ గా అందుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ నస్యకర్మ, హౌ టు పెర్ఫార్మ్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, అంటే దాని యొక్క ఉపయోగం చేయాల్సినటువంటి విధానము, అదే విధంగా దాన్ని ఉపయోగించడం వల్ల మనకు కలిగేటువంటి బెనిఫిట్స్ గురించినటువంటి క్లాస్. సో ఈ యొక్క క్లాస్ గురించి మీకు ఉన్నటువంటి డౌట్స్, అదే విధంగా మీకు ఎటువంటి డిసీజెస్ లో ఇది వాడుకోవచ్చు అనేటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక అడగండి. ప్లీజ్ ఓవర్ టు యూ. డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేస్తాను. సార్ నమస్తే సార్. నమస్తే గారు. చాలా బాగుంది సార్ క్లాసు. ఇప్పుడు ఈ నస్యము మీరు ఇప్పుడు డ్రాప్స్ వేసుకోవడానికి అనుతైలం యూజ్ చేయొచ్చా సార్? అదే డ్రాప్స్ ముక్కులో వేసుకోవడానికి నోస్ లో అనుతైలం యూజ్ చేయొచ్చా? అణుతైలం బాగుంటుంది సార్. అణుతైలము, షడ్బిందు తైలం అనేవి మనకి శాస్త్రీయంగా ఉన్నటువంటి మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ ఉన్నటువంటి నాజల్ డ్రాప్స్. ఓకే, ఇప్పుడు అనుతైలం ద్వారా మనకు ఎటువంటివి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి? ప్రాబ్లమ్స్ అనేవి మనకి నోస్ కి సంబంధించినటువంటి సైనస్ సమస్యలు, తర్వాత హెయిర్ ఫాల్ అవటము, గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, అదే విధంగా మనకి వీక్నెస్ ఏదన్నా ఉంటే గనక హెడ్ లోపల అదంతా కూడాను పోవటం జరుగుతుంటుందండి. మైల్డ్ గా ఇది క్లీనింగ్ ప్రాసెస్ కూడా చేయగలుగుతుంది. ఓకే, ఇప్పుడు మ్యాగెట్స్ అని అన్నాం చూడండి సార్. అవునండి, వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మ్యాగట్స్ అనేది మనకి ముక్కు ద్వారా పడిపోవడం అనేది ఎక్కడ నేను ఇప్పటిదాకా చూడలేదండి. బట్ ఏంటంటే అటువంటివి కూడా ఇరిటేషన్ కి అయితే గురవుతాయి ఖచ్చితంగా. ఓకే, ఇరిటేషన్ కి గురవుతాయి. మనకి మ్యాగట్స్ అవి పడిపోవాలంటే మనం అణుతైలంతో వాటితో నస్యం చేసి మనకి ధూమపానం అనేది ప్రొసీజర్ ఒకటి ఉంటుందండి. ఇది పర్టికులర్ గా పోస్ట్ నస్యకర్మలో చేసుకోవడం అనేది చెప్పబడింది. కాకపోతే మనం ఏంటంటే స్టీమ్ ఇన్హలేషన్ అనేది చేస్తున్నాం కాబట్టి ఎయిదర్ ఆర్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ కనుక స్టీమ్ ఇన్హలేషన్ చేయకపోతే ఆ కఫం యొక్క ఉధృతిని తట్టుకోవడానికి, ఆయిల్నెస్ పోవడానికి ధూమపానం అనేది చెప్పబడింది. ఆ ధూమపానాల్లో కూడాను మెగట్స్ ని ఇరిటేట్ చేసి బయటకు వచ్చే విధంగా చేసుకునే విధంగా మనకి క్రిమి సంహారక ధూమపానాలు ఉంటాయండి. ఓకే, అవి మనం తీసుకోవడం ద్వారా మనం ఖచ్చితంగా మెగట్స్ ని బయటికి తీసుకురావచ్చు. అవి ఏవి ఉండొచ్చు సార్? అవి ఏవి వాడచ్చు? దానికి లిస్ట్ ఆఫ్ హెర్బ్స్ అనేవి ఉంటాయండి. ప్రధానంగా ఈ అగరు అని, వాయు విడంగాలని, సొంటి అని, ఈ విధంగా లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి మనకి ఉంటాయి. తర్వాత మనకి హెర్బల్ ప్లాంట్స్ లో వచ్చేసి అపామార్గ అని చెప్పి ఉంది కదండి, ఉత్తరేణి. ఆ ఉత్తరేణి అనేది శిరో విరేచనంగా బెస్ట్ కింద చెప్పబడింది. ఉత్తరేణి ఎలా యూజ్ చేస్తాం సార్? ఉత్తరేణి ఆకులనండి, ఆకుల యొక్క రసాన్ని వాడచ్చు. అదే విధంగా దాని పౌడర్, ఆకుల యొక్క పౌడర్ ని కానీ ఆకుల్ని కానీ మనం ఆయిల్లో ప్రాసెస్ చేసుకుని కూడా దాన్ని ఆయిల్ డ్రాప్స్ ని కూడా మనం వాడుకోవచ్చండి. అపామార్గ తైలం అని చెప్పి అంటారు. ఓకే,
ఇప్పుడు మామూలుగా ఒకటి మిరియాలు పౌడర్ తో ఒక్క మిరియం మిరియాలతో మనకి ఎంతవరకు అంటే మెగట్స్ కి ఇరిటేషన్ పక్కన పెట్టేస్తే కఫాన్ని నిర్హరణ చేయడంలో మిరియాల పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే. మెగట్స్ కి అది మిరియాల పౌడర్ అది బాగా పనిచేయదా సార్? మెగట్స్ కి మిరియాల పౌడర్ అనేది అంత మనకి క్రిమిసంహారకం కాదండి, ఇరిటేషన్ వరకు చేయగలుగుతుంది అది. ఓకే. మిరియాలు క్రిమిసంహారకాలుగా కొంచెం తక్కువగానే పనిచేస్తాయండి. మనకి యాంటీ వైరల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంది, కానీ మెగట్స్ అనేసరికి క్రిముల కింద వస్తాయండి. క్రిములు వేరు, మనకి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వేరు. ఓకే. ఓకే. అప్పుడు దానికి మనము ఆ అది ఉత్తరాయణికి సంబంధించిన తైలము లాంటిది ఏదన్నా వాడితే మంచిది అంటారు. బాగా పనిచేస్తుందండి. దాని పేరు ఎట్లా ఎట్లా చెప్పండి? అపామార్గ శిరో విరేచనానం అని చెప్పారండి. శిరో విరేచన అపామ ద్రవ్యాలు అపామార్గ బెస్ట్ అని. ఓకే. ఓకే సార్. సార్ చంద్రశేఖర్ సార్. చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ ఇది మీరు మసాజ్ కోసం వాడినటువంటి ఆయిల్ ప్రత్యేకంగా పేరేమైనా ఉంటుందా సార్? మసాజ్ కోసం మనం ఫేస్ కి ఉపయోగపడేటువంటి ఆయిల్స్ చాలానే ఉన్నాయండి. ఇప్పుడు మీరు మనకి వాడే బాదం ఆయిల్ వాడచ్చు. ఓకే. బాదం ఆయిల్ అంటే మనం ఆల్మండ్ ఆయిల్ అంటాం కదండి, ఎస్ సార్. అది వాడచ్చు. కోకోనట్ ఆయిల్ వాడచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్, అదే విధంగా ఆవ నూనె అనేది ఏదైతే ఉంటుందో మస్టర్డ్ ఆయిల్ అది వాడచ్చు. ఇవి కాకుండా ఇంకా ఔషధ సిద్ధ తైలాలు, మురివెన్న తైలము, తర్వాత కుంకుమాది తైలము, ప్రపౌండరీకాది తైలము, ఈ విధంగా మల్టిపుల్ గా నేమ్స్ అనేవి ఉంటాయి. అకార్డింగ్ టు అవర్ నీడ్ మంజిష్టాది తైలము, త్రిఫలా కోకోనట్ ఆయిల్, సో ఎనీ మన ఆఫ్ దట్ నీడ్ని ఆధారంగా చేసుకుని మనం వాడాలండి. సపోజ్ మనకి ఫేస్ మీద బ్లాక్ మార్కులు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, హైపర్ పిగ్మెంటేషన్స్ కానీ, లేదంటే మనకి మెలాస్మా అని చెప్పి అంటారు, అటువంటివి ఏమైనా ఉన్నాయంటే కనుక మనం మంజిష్టాది తైలం వాడుకోవడం మంచిది. ఓకే. ఇవి డాట్స్ ఇట్లా అక్కడక్కడ ఉన్నప్పుడు, బ్లాక్ డాట్స్ ఉన్నప్పుడు ఎటువంటి ఆయిల్? మంజిష్టాది తైలం బెటర్ అండి. ఓకే. సో ఇప్పుడు నోస్ లో వేసుకునే డ్రాప్స్ ఏంటి సార్ ఇది? నోస్ లో వేసుకునే డ్రాప్స్ మనకి ప్రాబ్లమ్ ని బట్టి కూడా మనం వాడుకోవచ్చండి. ప్రధానంగా ఏంటంటే అణుతైలము, షడ్బిందు తైలం అని చెప్పి 2 డ్రాప్స్ మనం నస్యకర్మలో వాడుతూ ఉంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ క్షీరబల 101 అని, అదేవిధంగా శుద్ధ జలంతో అంటే ప్యూర్ గా డిస్టిల్ వాటర్ తో మనం నస్యాన్ని చేసుకునే విధానం కూడా ఉందని చెప్పాను క్లాస్ లో. సో ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లిపై రసాన్ని కూడా మనం ఆ అర్ధ అంటే మనకి ఫేషియల్ పాల్సీ అని చెప్పి వస్తుంది. మనకి ఫేస్ లో అర్ధ భాగము వంకర తిరిగిపోయి మన మూతి వంకర పోతూ ఉంటుంది. అటువంటి కండిషన్స్ లోను, తర్వాత పక్షాఘాతము అంటే పెరాలసిస్ కండిషన్స్ లోను, తర్వాత గ్రీవ స్తంభము, మన్య స్తంభము అని చెప్పి మనకి ఈ మెడ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు కూడాను అటువైపు ఇట్లా తిప్పలేకపోవడం, చాలా పెయిన్ఫుల్ గా ఉండటం, అటువంటి కండిషన్స్ లోను లసునము అంటే వెల్లుల్లిపాయ రసాన్ని నస్యం కింద వాడమని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనం నస్యకర్మ చేసుకోవడానికి మన ప్రాబ్లం ఏంటి అనేది ప్రధానంగా మనం తెలుసుకొని దాని ప్రకారం ఏం వాడాలనే దాన్ని తెలుసుకుని వాడితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. అలా కాకుండా రెగ్యులర్ బేసిస్ లో నేను నస్యం చేసుకుంటాను, ఏదన్నా మంచి సజెస్ట్ చేయండి అంటే మీరు అణు తైలాలు, షడ్బిందు తైలాల దాకా వెళ్ళక్కర్లేదు. ప్యూర్ గా ఉన్నటువంటి వర్జిన్ తిల తైలము, లేదంటే కోకోనట్ ఆయిల్, లేదంటే ఆవ నూనె. బెస్ట్ వన్ ఏంటంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యిని కరగబెట్టేసి ఆవు నెయ్యితో కూడాను మనం నస్యం చేసుకోవచ్చండి. ప్రధానంగా ఎవరికైతే స్నోరింగ్ సమస్య ఉంటుందో, గురక వస్తూ ఉంటుందో, వాళ్ళు ఆవు నెయ్యితో గనక రెగ్యులర్ గా నస్యం చేసుకుంటే ఆ గురక అనేది కొన్నాళ్లలో డిసప్పేర్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా బ్యాడ్ బ్రీత్, ముక్కు ద్వారా నోటి ద్వారా ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ క్రియేట్ అవుతూ ఉంటుంది డ్యూ టు ఇన్ఫెక్షన్ ఆర్ మ్యూకస్ ఎక్యుములేషన్. సో అటువంటి సమస్యలో కూడాను ఈ యొక్క ఆవు నెయ్యి అనేది బాగా పనిచేస్తుంది. రక్తపిత్తము, ముక్కు ద్వారా బ్లీడ్ అవటము, తర్వాత మనం గాండ్రించినప్పుడు అంటే గట్టిగా కఫాన్ని తీసుకునేటప్పుడు కూడాను స్ట్రీక్స్ వస్తూ ఉంటాయి, బ్లడ్ స్ట్రీక్స్. అటువంటి కండిషన్స్ లో కూడాను ఆవు నెయ్యి అనేది
మనకి నస్యంలో బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు డైలీ రెగ్యులర్ గా వాడుకోవడంలో ఈ ఆయిల్స్ వాడితే సరిపోతుంది అంటారు మీరు చెప్పినట్టు. ఆవు నెయ్యి వాడచ్చు, కొబ్బరి నూనె వాడచ్చు, ఇవన్నీ వాడచ్చు అండి. 2 drops ఎనఫ్ సార్? 2 drops ఈజ్ ఎనఫ్ అండి. మోర్ దాన్ దట్ అంటే మనం పర్పస్ఫుల్ గా వాడుకోవాలి. అంటే ఇందాక చెప్పాను కదా, స్టెప్ లాడర్ ఫ్యాషన్ లో పైకి 10 drops వరకు వెళ్ళటం, అదే విధంగా 10 drops నుంచి స్టెప్ లాడర్ ఫ్యాషన్ లో కిందకి దిగటం. 2 drops అనేది మనకి బేసిక్ గా ఉపయోగపడేటువంటి మోడల్. సరిపోతుందండి, సఫిషియంట్ ఫర్ రెగ్యులర్ యూసేజ్. సో ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేయొచ్చు కదా సార్ మీరు చెప్పిన? ఎనీబడీ కెన్ డూ దిస్ అండి. అందుకే మీకు చూపించాను. ఈ నస్యం చేయడం వల్ల ఉపయోగం ఏంటనేది చేస్తే గానీ తెలియదు. ఓకే. ఆ బ్రైట్నెస్ కానివ్వండి, ఆ హ్యాపీనెస్, లైట్నెస్ ఆఫ్ హెడ్, తల బాగా పోటెక్కిపోతుంది, బరువుగా ఉందనుకునే వాళ్ళు నస్యకర్మ వారం 10 రోజులు చేశాక అసలు అంత సివియారిటీ ఉన్న కండిషన్ ఎటుపోయిందో అర్థం కాదు, అంత బాగా తగ్గుతుంది. మెంటల్ ఇరిటేషన్, మెంటల్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా ఉంటారా సార్ దీనికి రెస్పాన్స్? వాళ్ళకి మనకి పురాణ ఘృతం అని చెప్పి దొరుకుతుందండి. 10 years ఓల్డ్, 1000 years ఓల్డ్, 100 years ఓల్డ్ అలాంటివి దొరుకుతుంది. అటువంటి దాంతో నస్యం చేయమని చెప్పారు. బట్ వెరీ పంజెంట్ స్మెల్ అండ్ వెరీ ఇరిటబుల్ థింగ్. కానీ దాని ఎఫెక్ట్ మాత్రం ఎంత బాగుంటుందంటే ఈవెన్ ఫిట్స్ వచ్చేటువంటి వాళ్ళకు కూడా నార్మలైజ్ చేయగలుగుతుంది. బ్రెయిన్ లోపల ఫిట్స్ వస్తూ ఉంటాయి కదా, రికరెంట్ ఫిట్స్, అటువంటి వాళ్ళకు కూడా అది నార్మలైజ్ చేయగలుగుతుంది పురాణ ఘృత నస్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను చేసుకోవాలంటే ఆవు నెయ్యితో చేసుకోవచ్చండి సార్? ఆవు నెయ్యితో చేసుకోవచ్చండి. మార్నింగ్ కుదరపోతే ఈవినింగ్ టైం చేసుకోవచ్చండి? మార్నింగ్, ఈవినింగ్, ఎనీ టైము. బిఫోర్ ఫుడ్ 1 hour, 1.5 hour బిఫోర్ ఫుడ్ ఉండాలండి. లేదు అంటే కనుక 2 to 3 hours ఆఫ్టర్ ఫుడ్ ఉండాలండి. ఓకే ఓకే, థ్యాంక్స్. సార్ నేను సుధా భార్గవి. చెప్పండి. వాల్యూమ్ తగ్గించు సార్. ఈ అనుతైలము ఇప్పుడు ఈ సైనస్ ప్రాబ్లం అది ఉంది కదా, అంటే ఈ నస్యకరంతో పాటు ఇయర్ లో కూడా వేసుకోవచ్చా సార్? అది ఎవరో సజెషన్ చెప్పారు. ఇయర్ ప్రాబ్లం కి అనుతైలము వాడమండి. ఇయర్ ప్రాబ్లం కి వేరే ఆయిల్స్ ఉంటాయి. మనకి ఇంట్లో తయారు చేసుకోగలిగింది ఏంటంటే లసున తైలం. ఓకే, గార్లిక్ బడ్స్ ని తీసుకుని వాటిని జస్ట్ వండక్కర్లేదండి, ఆయిల్లో రా బడ్స్ ని వేసేసి, ఇప్పుడు ఎండ బాగానే ఉంటుంది కాబట్టి ఒక 1 day కంప్లీట్ సన్ హీట్ లో ఉంచేసి ఓవర్ నైట్ అలా అట్టి పెట్టేసి మార్నింగ్ నుంచి దాన్ని వాడుకోవచ్చండి. ఒక డ్రాప్ ఎవ్రీ, అంటే ఒక దానిలో ఎవ్రీ ఇయర్ 2 drops అండి. ఐ అయితే కనుక 1 drop ఈజ్ ఎనఫ్ అండి. ఇయర్ అయితే 2 drops వరకు పడతాయండి. ఓకే ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. సార్ ఎడినాయిడ్స్ కి ఎట్లా యూజ్ చేయాలండి? ఇది నస్యకర్మ సేమ్ నస్యకరమేనండి. ఎడినాయిడ్స్, పాలిప్స్ ఇటువంటి కండిషన్స్ లో ఏంటంటే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం, కానీ మన సివియారిటీని ఆధారంగా చేసుకుని డ్రాప్స్ అనేవి తొందరగా కిందకి రావు, అంటే లోపల సర్క్యులేట్ అవ్వవు కాబట్టి అవి అడ్డం పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం మోతాదు అనేది పెంచి వాడతామండి. అంటే డైలీ బేసిస్ లో 6 drops కానీ 10 drops కానీ 8 drops కానీ అలా పెట్టుకుని వాడచ్చండి. పెక్యులర్ కండిషన్ లో అది రెక్టిఫై అయ్యే వరకు. రెక్టిఫై అవుతుంది అని ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ డే ఎవరికైనా కూడాను గొంతులోకి వెంటనే రాదండి నస్యం. సెకండ్ డే అన్వర్డ్స్ నిదానంగా దిగుతున్నట్టు ఉంటుంది. 4th day 5th day అయ్యేసరికి గొంతులోకి అలా వేసింది వెంటనే పీలవంగానే గొంతులోకి వచ్చేస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ప్రొసీజర్. మనకి క్లియర్ కట్ గా క్లీన్ అవుతోంది అని తెలుస్తూ ఉంటుందండి మనగా. సార్ ఇది మ్యాగట్స్, అడినాయిడ్స్ అనేది ఏంటి సార్? మ్యాగట్స్ అండి. ఎస్ సార్. మ్యాగట్స్ అనేవి ఏంటంటే మనకి నార్మల్ గా ఎక్కడైనా కూడాను డెడ్ టిష్యూ దగ్గర వచ్చేటువంటి పురుగులండి. మనకి ఎలా అయితే బియ్యంలో పురుగులు వస్తాయో, కుళ్ళిపోయినటువంటి ఫ్రూట్స్ లో పురుగులు వస్తాయో, అలాగా మన బాడీలో కూడా ఏదైనా టిష్యూ దగ్గర అటువంటి ప్రాసెస్
జరిగితే మురిగిపోతుంటే అక్కడి నుంచి వచ్చేవి మెగట్స్ అన్నమాట. ఇక ఎడినాయిడ్స్ అనేవి ఏంటంటే మనకి పాలిప్స్, ఎడినాయిడ్స్, హైపర్ట్రోఫీ టర్మినేట్స్ ఇట్లాగా ముక్కు లోపల ఉండేటువంటి కణజాలము ఎలా అయితే యానస్ దగ్గర పైల్స్ అని ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయో ఆ విధంగా ముక్కు దగ్గర ఉండేటువంటి హోల్స్ దగ్గర టిష్యూస్ వాపుకి గురై ఉంటాయి. ఆ విధంగా గురి అయినటువంటి వాపుని మనం ఎడినాయిడ్స్ అని చెప్పి అంటామండి. అవి ఒక గ్రంథిలాగా వాస్తాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఈ ఎడినాయిడ్స్ అనేవి స్మెల్ కూడా వస్తుంటాయా అండి? ఎడినాయిడ్స్ స్మెల్ రావండి. ఎడినాయిడ్స్ యొక్క డిపాజిషన్స్ ఉంటాయి కదా సరౌండింగ్, దానిలో వాయు సంచారం అనేది సరిగ్గా జరగకపోవడము. రెండోది మ్యూకస్ అనేది మనకి నార్మల్ గా సర్క్యులేట్ అవ్వాలి, ముందుకి వెనక్కి ఆ తడి అనేది జరుగుతూ ఉండాలి. ఎలా అయితే మనకి వర్షం నీళ్లు మన వాకిట్లో నిలబడిపోతాయి, 1 or 2 days అయ్యేసరికి చుట్టూ ఉన్నటువంటి దుమ్ము అవి కూడా దానిలో పడిపోయి దోమలు, పురుగులు చిన్న చిన్నవి కదులుతూ ఎలా కనబడుతూ ఉంటాయో ఆ ప్రాసెస్ మనకి లోపల ఈ నోస్ లోపల జరుగుతూ ఉంటుందండి. మ్యూకస్ అంతా కూడాను అక్యుములేట్ అయిపోతుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది. తర్వాత దానిలోంచి ప్యూట్రిఫైడ్ స్మెల్ అనేది జనరేట్ అవుతుంది. అలా వస్తుంది తప్ప ఎడినాయిడ్ సొంతంగా ఎటువంటి స్మెల్ ఇవ్వదండి. ఓకే ఓకే. కానీ మనకి నోస్ మాత్రం డ్రై గానే అనిపిస్తుందా అది ఉన్నప్పుడు? నోస్ డ్రై అనేది దాని పొజిషన్ ని బట్టి అండి. గ్రేడ్ 1 to grade 4 మనం దాన్ని క్లాసిఫై చేసినప్పుడు మనకి అది ఉంటే అసలు వాయిస్ లో ఇంత బేస్ రాదండి. ముక్కుతో ఎక్కడో ముక్కి మాట్లాడుతున్నట్టు ఉంటుంది. పెద్దగా అరవడానికి ప్రయత్నం చేసినా చిన్నగా అరిచినట్టే కనపడుతూ ఉంటుంది. సో రెసిడెన్స్ ని ఆపుతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. మన వాయిస్ తేడాతో కొంచెం కనుక్కోవచ్చు. అసలు ముక్కు కూడాను నార్మల్ గా ఇలా లేకుండా ఇలా పైకి లేస్తాయండి. వాళ్ళ నోస్ బ్రిమ్స్ ఇలా పైకి లేస్తూ ఉంటాయి. డిఫరెంట్ గా ఉంటుంది. అప్రోచ్ కూడా చాలా డిఫరెంట్. వాళ్ళకి ఎడినాయిడ్స్ ఉన్నాయని తెలిసిపోతుంది అనమాట. అంటే మా కుక్కలకి ముక్కు బ్రీత్ తీసుకుంటే లోపల స్మెల్ వస్తుంది అంటున్నారు. ముక్కు ఏమో బ్యాడ్ డ్రైగా. బ్రీత్ అంటారండి, అదే అంటున్నాను, బ్యాడ్ బ్రీత్ అంటారు. దట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ఎడినాయిడ్స్, పాలిప్స్ అయినా అవుతాయి, హైపర్ట్రోఫీ టర్మినేట్స్ అయినా అవుతాయి, సైనసైటిస్ లో ఉంటుంది. రెండోది మనకి ప్రాపర్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది ప్రాపర్ గా చేయకపోయినా కూడాను మనకి ఇటువంటివి వస్తూ ఉంటాయి. ముక్కులో బాగా రప్చర్ చేస్తూ ఉంటారండి. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది మేనరిజం ఉంటుంది, మాట్లాడుతూ మాట్లాడుతూ ముక్కులో వేలు పెట్టి బాగా ఇట్లా ఇట్లా తిప్పేయడము, వెళ్ళటము, వెంట్రుకలు పేకటం, బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది చేతికి. ఆ విధంగా రప్చర్ చేసినప్పుడు ఏంటంటే లోపల సెన్సిటివ్ ఆర్గాన్స్ అన్ని కూడాను మరి ఎప్పుడు దెబ్బ తగిలినా మనకి అది పస రావడం అనేది సహజం కదండి. సో అలాగా మనకి బ్యాడ్ మేనర్స్ వల్ల కూడాను ఇవి బ్యాడ్ బ్రీత్ అనేవి, బ్యాడ్ ఆర్డర్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇన్ కేస్ అది మనకు కఫం స్మెల్ లాగా అనిపిస్తుంటే కొంచెం కఫానికి స్మెల్ అనేది ఏమి ఉండదండి. కఫం ఎప్పుడు నార్మల్ గా ఉంటుంది. అది గనక బ్యాక్టీరియా కానీ ఏదైనా ఇన్ఫెక్ట్ అయితేనే ఎల్లో కలర్ లో, గ్రీన్ కలర్ లో మారినప్పుడే దానిలోంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే సార్. మరి ఇప్పుడు అది తగ్గాలంటే ఇట్లా మనం స్టీమ్ పెట్టుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుందేమో కదండి? స్టీమింగ్ వల్ల పెద్ద ఉపయోగం ఉంటదండి. నస్యకర్మ కంప్లీట్ చేసుకోవాలి. స్టీమ్ పెడితే జస్ట్ కరుగుతూ ఉంటుంది అంతే ఉన్నది. అలా ఫామ్ అవ్వకుండా లోపల ఉన్న అడ్డంకి తొలగిపోవాలంటే ఖచ్చితంగా నస్యకర్మ చేసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ఇది మనకి న్యూరాలజీకి కూడా పనిచేస్తుంది అన్నారు కదండి నస్యకర్మ అనేది మన బ్రెయిన్ లో ఉండేదానికి. ఇవి క్లాట్స్ అనే వాటిని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుందండి? అదే కదండి, మరి పక్షవాతము, ఫేషియల్ పాలసీ ఇటువంటి వాటిలో ఏముంటాయంటే క్లాట్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే కంప్రెసింగ్ ఫోర్స్ ఉంటుంది. అంటే నెర్వ్ రూట్ దగ్గర ఏదో ఒక గ్రోత్ అనేది ఉంటూ ఉంటుంది. వాపు లాగా రావటం కానీ, పక్కన ఏదైనా ట్యూమర్ లాగా రావటం, వేరే దానికి దెబ్బ తగిలింది వచ్చి గడ్డ కట్టేసి దీని మీద ప్రెజర్ ఇవ్వటం, ఇటువంటి రీజన్స్ ఉంటాయి. అవన్నీ కూడాను నస్యకర్మ చేయడం ద్వారా గ్రాడ్యువల్ గా డే బై డే వాటి యొక్క సైజ్ అది తగ్గటము, అక్కడ దాకా మెడిసిన్ వెళ్ళటము, దానిలో చచ్చిపోతున్న దానికి మళ్ళీ మనం నీళ్లు పోస్తే చెట్టు ఎలా అయితే తిప్పుకుంటుందో నర్వస్ సిస్టమ్ కూడా అదే రకమైనటువంటి నేచర్ నస్యకర్మ అనే దాని వల్ల మనం సాధించవచ్చు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్.
అప్పుడు కూడా ఇట్లా ఇవేనండి మనం ఇంట్లో చేసుకునే, ఇప్పుడు ఇందా మీరు చెప్పారు కదా అనుతైలం, షడ్బిందు తైలము ఇట్లాంటివేనా వాడేది? వాటికి ఇంకేదైనా స్పెషల్ వాటికి అయితే కూడాను మనం స్పెసిఫిక్ గా ఆయిల్స్ ఉంటాయండి. మనకి ప్రసారిణి తైలం అని, మహారాజ ప్రసారిణి తైలము, తర్వాత క్షీరబల 101, ఈ క్షీరబలం. విధంగా చాలా రకాలైనటువంటి ఆయిల్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక అడగండి అండి, లేదంటే కంక్లూడ్ చేస్తాను. స్టీమింగ్ అనేది ఓపెన్ గానే సార్? స్టీమింగ్ చేసుకోవడం అనేది ఓపెన్ గానే ఉంటుంది చేసుకోవడం సార్? స్టీమింగ్ అనేది నార్మల్ గా మనం ఏమనుకుంటామంటే ఓపెన్ క్లోజ్ అనేది ఏం లేదు సార్. ఇక్కడ స్టీమ్ మనకి ఫేస్ కి తగలాలి. అంతే. ఫేస్ కి తగిలినప్పుడు మన యొక్క బ్లడ్ వెజల్స్ అన్ని కూడా ఓపెన్ అయితేనే మనకి స్వెట్టింగ్ అనేది వస్తుంది. వ్యాసో డైలటేషన్ వల్ల స్వెట్టింగ్ వస్తుంది, కన్స్ట్రిక్షన్ లో రాదు. అందుకే చలికాలం స్వెట్టింగ్ అనేది ఉండదు. వేసవికాలం అవ్వగానే వేడికి ఏంటంటే శరీరాన్ని కూల్ చేయడం కోసం మనకి స్వెట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే బ్లడ్ వెజల్స్ మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా మనకి ఓపెన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ గా ఉండటం కోసం మనం చేసేది ప్రొసీజర్ తప్ప దానికి ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. మనం స్టీమ్ కనుక మెషిన్ పెట్టుకుంటే ఆ వేపర్ అనేది మనకి అబండెంట్ గా దొరుకుతుంది. వేరే మనం ఒక గిన్నెలో పెట్టుకున్నాం, లేదంటే ఒక జార్ లాంటివి వస్తూ ఉంటాయి, పింగాణి జార్స్ లాంటివి స్టీమ్ పట్టుకోవడానికి. దానిలో వేడి నీళ్లు పోసే స్నౌట్ ద్వారా మనం పీలుస్తూ ఉంటాం. సో అటువంటి సందర్భాల్లో ఏంటంటే మనకి ఫ్యాన్ అనేది రన్ లో ఉండకుండా ఉంటే ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా మనం స్టీమ్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్యాన్ కనుక రన్నింగ్ లో ఉంటే ఖచ్చితంగా మనం దుప్పటి ముసుగు వేసుకుని ఖచ్చితంగా మనం ఆచ్ఛాదనతోనే స్టీమ్ చేస్తే బెనిఫిట్ అండి. అదర్వైజ్ స్టీమ్ అనేది అటు ఇటు వెళ్ళిపోతుంది, తొందరగా అవి పెట్టుకున్నటువంటి నీళ్లు చల్లారిపోతే స్టీమ్ అనేది ప్రాపర్ గా రాదు. మనకి స్వెట్టింగ్ వస్తే చాలండి, స్టీమ్ అంటే అంతవరకు చాలు. థ్యాంక్ యూ సార్. ఫేస్ మసాజ్ ఎంతసేపు చేసుకోవాలి సార్? ఫేస్ మసాజ్ ఇప్పుడు నేను ఇందాక చేసుకున్నా కదండి, సేమ్ అలాగే మనకి ఫేస్ అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ అయింది, ఈవెన్ గా స్ప్రెడ్ అయింది అనే వరకు చేసుకోవచ్చు. ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకేనండి, ఈ రోజు క్లాస్ ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. రేపటి క్లాస్ లో మళ్ళా కలుద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.